నా పేరు డాక్టర్ రామ్ గోపాల్. నేను హైదరాబాద్లో దిల్సుఖ్ నగర్లో మెట్రో పిల్లర్ నెంబర్ 1552 మీ సేవా రోడ్ మంజుసుధా హాస్పిటల్లో ప్రతిరోజు పొద్దున 10 నుంచి మధ్యాహ్నం 2 వరకు పనిచేస్తాను. సో 4 అంటే ప్లే కన్నా ముందు ఉన్నది, తర్వాత ఆఫ్టర్ ప్లే అంటే ప్లే తర్వాత వచ్చేది. శృంగారం అనేది ఒక రకమైనటువంటి పెట్రోల్ బంక్ బిజినెస్ కాదు. పెట్రోల్ బంక్ బిజినెస్లో ఏమిటి, లారీ రాగా బస్సో కారో రాగానే దాన్ని ఓపెన్ చేసేసి దాంట్లోకి ఒక నాజిల్ లోపలికి పెట్టేసి డీజిల్లో పెట్రోల్లో పోసేస్తారు. కానీ శృంగారం అనేది అంత రఫ్గా చేసేది కాదు. కనుక ముందు అమ్మాయితోటి మీరు మూడ్లో ఉన్నప్పుడే, అమ్మాయితో సైకలాజికల్గా అమ్మాయి అబ్బాయి ఇద్దరు అడ్జస్ట్ అయినప్పుడే వాళ్ళు దే కెన్ ఎంజాయ్ ఇట్. అదేదో భయంకరమైన విషయము, నొప్పితో కూడుకున్నది, లేదా ఇదేదో రఫ్గా చేయాల్సింది అని అనుకున్నప్పుడు ఇద్దరికి కూడా తృప్తి ఉండదు. కనుక డెలికసీ అనేది చాలా ఇంపార్టెంట్ ఇష్యూలో రాగానే మీద పడకుండా కొంతసేపు ఇలా చేతిలో చేసి కొంతసేపు కూర్చోవడము, తర్వాత చేతులు ఇలా తలలో పెట్టి వెంట్రుకలను ఇలా పైకి అనడము, ఇలా చేస్తున్నప్పుడు వాళ్ళకి కొంచెం మూడ్ వచ్చే అవకాశం ఉంటుంది. దీన్ని టచ్ సెన్సేషన్ అంటారు. ఈ టచ్ని ఎంజాయ్ చేయడం నేర్చుకోవాలి. భాగవతంలో వామన చరిత్ర అని ఒక చరిత్ర ఉంది. ఈ వామనుడు అనే తను విష్ణుమూర్తి వామనుడు రూపంలో వచ్చి బలిచక్రవర్తిని దానం అడిగితే శుక్రాచార్యుడు దానం ఇయ్యొద్దు అంటాడు. అప్పుడు బలిచక్రవర్తి అంటాడు, అంత గొప్ప లక్ష్మీదేవి భర్త అయినటువంటి విష్ణుమూర్తి కూడా విష్ణుమూర్తి చెయ్యి శ్రీసతి కొప్పుపై, తర్వాత పాలిండ్లపై, అంశోత్తరీయంబుపై అటువంటి ప్రదేశాలని టచ్ చేసే చెయ్యి నా చేతికి కిందికి వచ్చింది, నా చేయి పైకి వచ్చింది, కనుక నేను దానం ఇవ్వకుండా ఉండను అంటాడు. సో విష్ణుమూర్తి అంతటి వాడు కూడా లక్ష్మీదేవితో చాలా జాగ్రత్తగా ముందు వెంట్రుకలతో మొదలుపెట్టి కిందికి గ్రాడ్యువల్గా వచ్చాడు. కనుక మీరు కూడా హడావిడి పడకుండా నెమ్మదిగా వాళ్ళను ఆ మూడ్లోకి తీసుకురావాలి. ఇది యూజువల్గా మగవాళ్లే చేయాలి. ఎందుకంటే మగవాళ్లకు కొన్ని లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి. మగతనం అంటేనే ఇవన్నీ కలిపిన లక్షణం. కనుక అమ్మాయి బాగా మూడ్ వచ్చిన తర్వాత కానీ లోపలికి వెళ్ళకూడదు. సుమారు 10 నుంచి 15 నిమిషాలు ఈయన ఆత్రపడకుండా శృంగారం ఫోర్ ప్లే చేయాల్సి ఉంటుంది. ఇలా చేతిలో చేయి ఇలా తల మీద పెట్టిన తర్వాత స్లోగా వెన్ను, నడుము, భుజాలు ఇవి తగులుతున్నప్పుడు వాళ్ళకు ఒక రకమైనటువంటి సెన్సేషన్ వస్తుంది. లేడీస్కు కామనాడులు అనేవి మొత్తం శరీరం అంతా ఉంటాయి. అబ్బాయిలకు కామనాడులు ఎక్కువ వరకు కాన్సన్ట్రేటెడ్ ఓన్లీ ఇన్ ద జెనిటల్ ఆర్గన్ మీద మాత్రమే ఉంటాయి, పెనిస్ మీద మాత్రమే ఉంటాయి. సో చాలామంది అబ్బాయిలకి ఏమిటంటే అంగం గట్టిపడింది కదా, ఇది మళ్ళీ మెత్తబడక ముందు అయిపోవాలి అనే ఆత్రం ఉంటుంది. అలా ఆత్రపడకండి. అమ్మాయికి మానంలో తడి వచ్చేంతసేపు ఈ ఫోర్ ప్లే చేయాలి. బై ఛాన్స్ తడి రాకపోతే మీరు లూబ్రికెంట్ కానీ, ఇంట్లో ఉండే కొబ్బరి నూనె కానీ, వంట నూనె కానీ, ఆయిల్ కానీ ఏదైనా పెట్టచ్చు. ఏ నూనె పెట్టినా ఇన్ఫెక్షన్స్ ఏమీ రావు. కనుక మీ దగ్గర ఏది అవైలబుల్ ఉంటే అది పెట్టండి. తడి లేకుండా మాత్రం సంసారం చేయకూడదు. అది ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ పాయింట్. అమ్మాయికి ఈ మానంలో తడిగాక కొన్ని చేంజెస్ కూడా వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ గూస్ స్కిన్ అంటారు. ఇలా చర్మంలో హెయిర్ ఇలా లేచి నిల్చొని ఉంటుంది. తర్వాత హిప్స్ టైట్ అవుతాయి, బ్రెస్ట్ టైట్ అవుతాయి, నిపుల్స్ స్ట్రైట్ అవుతాయి. ఇట్లా ఇవన్నీ ఫీచర్స్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ మానంలో తడి అనేది ముఖ్యం. మానంలో తడి వస్తే మగవాడికి ఎరెక్షన్ ఎంత ఇంపార్టెంటో అమ్మాయిలకు మానంలో తడి కూడా అంతే ఇంపార్టెంట్. ఇవన్నీ రావాలంటే కొంత టైం ఇవ్వాలి. తర్వాత ఆల్రెడీ వాళ్లకు సైకలాజికల్గా కొంత బాండింగ్ ఉండాలి. ఏమీ బాండింగ్ లేకుండా ఏదో రేప్ చేసినట్టు చేస్తామని అనుకుంటే ఇట్ విల్ బి ఏ డిజాస్టర్. తర్వాత రెండో పాయింట్ ఏమిటి అంటే ప్రతి మనిషికి కొంత స్టామినా అవసరం ఉంటుంది. శృంగారం అనేది ఒక రకమైన రన్నింగ్ లాంటిది. సో అది కూడా 100 మీటర్స్ రన్, 200 మీటర్స్ రన్. ఈ 100 మీటర్స్ రన్ మనం కళ్ళు మూసి తెరిచే లోపల అయిపోతుంది. కనుక అదే మ్యారథాన్ రన్ అయితే గంటలు ఉంటుంది. కనుక వాటికి స్లోగా బాడీ అడ్జస్ట్ అవుతూ ఉంటుంది. కనుక 100 మీటర్స్ రన్కు బాడీని రెడీ చేసి పెట్టుకోవాలి. యాంగ్జైటీ, టెన్షన్ తగ్గించుకోవాలి. నిదానంగా ఉండడం నేర్చుకోవాలి. బెడ్రూమ్లోకి వెళ్లే ముందు సెల్ ఫోన్ కానీ మిగతా అన్నీ కూడా బయట పెట్టుకోండి. సరిగ్గా ఎరెక్షన్ వచ్చి శృంగారంలో పాల్గొనే టైంలో కనుక సెల్ ఫోన్ మోగితే ఎరెక్షన్ డౌన్ అయిపోతుంది. మళ్ళీ కొద్ది గంటలు అయితే కానీ రాదు. కనుక సెల్ ఫోను, కాలింగ్ బెల్, మిగతా అన్ని రకాల డిస్టర్బెన్సెస్ అన్నీ మానేసుకొని ప్రశాంతంగా దేవుడి గుళ్ళోకి పోయినప్పుడు ఎంత నిదానంగా ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నం చేస్తారో అంత ప్రశాంతతతోటి బెడ్రూమ్లో వెళ్ళండి. ఈ ఫోర్ ప్లే తర్వాత వచ్చేది ప్లే అంటే మగవాళ్ళ అంగం ఆడవాళ్ళ జన్నాంగాల లోపలికి చొచ్చుకుపోవడం. దీన్ని పెనట్రేషన్ అంటారు. ఈ పెనట్రేషను తర్వాత లోపల ఉండేదాన్ని ఇంట్రా వెజైనల్ లేటెంట్ పీరియడ్ అంటారు. పెనట్రేషన్ ఫుల్లీ పెనట్రేట్ చేయండి. సగం కొంచెం దూరం వెళ్ళగానే అయ్యో అమ్మాయికి నొప్పి వస్తుందేమో ఏమో ఇట్లాంటి ఆలోచనలు మానేయండి. కొంచెం నొప్పి వచ్చినా వాళ్ళు టాలరేట్ చేస్తారు. నొప్పిలో కూడా ఒక రకమైనటువంటి ఎంజాయ్మెంట్ ఉంటుంది, ఎస్పెషల్లీ ఈ నొప్పికి. రెండోది ఈ ఇంట్రా వెజైనల్ లేటెంట్ పీరియడ్ మినిమం 2 to 5 మినిట్స్ మెయింటైన్ చేయండి. దాన్ని అందులోనే ఉంచే ప్రయత్నం చేయండి. అమ్మాయిలకు సెన్సేషను జనాంగాల్లో బయట ఒకవైపు ఒక రకంగా
కొంచెం లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకో రకంగా ఉంటుంది. ఫస్ట్ 3 సెంటీమీటర్స్ మనకు కనబడే ఏరియా అంతా కూడా సొమాటిక్ సిస్టమ్ ఉంటుంది కనుక టచ్, టెంపరేచర్ ఇవన్నీ వాళ్ళకి బాగా తెలుస్తాయి. లోపలికి వచ్చేసరికి ఆఫ్టర్ 3 సెంటీమీటర్స్ ఇది ఆటోనామిక్ నర్వస్ ఇన్నర్వేషన్ ఉంటుంది కనుక వాళ్ళకి అక్కడ టచ్ పెద్దగా తెలియదు. కేవలం థర్స్ట్ ఇచ్చినప్పుడు ఉన్నటువంటి ప్రెషర్ మాత్రమే తెలుస్తూ ఉంటుంది కనుక టచ్ ఇంపార్టెంటే, ప్రెషర్ కూడా ఇంపార్టెంటే. ఈ రెండింటిని మేనేజ్ చేసుకొని మధ్య మధ్య కేవలం లోపల పెట్టి మర్చిపోకుండా దాన్ని మధ్య మధ్య తీసి మళ్ళీ లోపలికి పెడుతూ ఉంటే ఈ లోపలికి ఎంటర్ అవుతూ ఉన్నప్పుడు ఉన్న ఫీలింగ్ ఈజ్ టోటల్లీ గ్రేట్. అమ్మాయిలకు ఆ ఫీలింగ్ వచ్చేంత వరకు, ఆ సంతృప్తి కలిగేంత వరకు స్లోగా పెట్టాలి, తీయాలి, మళ్ళీ పెట్టాలి, మళ్ళీ తీయాలి. దీన్ని ఒక్కొక్కసారి లోపల ఉన్నప్పుడే థర్స్ట్ అంటారు. వెనకాల ఉన్నటువంటి మజిల్స్ అన్నీ కూడా టైట్ చేసి లోపలికి తోసేస్తే గట్టిగా దాన్ని థర్స్ట్ అంటారు. ఇలా థర్స్ట్ చేయడం కానీ లేదా ఒక్కొక్కసారి తొందరగా పోయేవాళ్ళు ఉంటారు, తొందరగా నీరు గారిపోతుంది మగవాళ్ళకి. అందుకని అటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు ఒక థర్స్ట్కు మధ్యలో గ్యాప్ ఇవ్వాలి. టకటకటకని ఇవ్వకుండా ఒకటి ఇచ్చి ఒక నిమిషం ఆగి మళ్ళీ చేయాలి. లేదా అమ్మాయిని ఫిమేల్ టాప్లోకి రమ్మనాలి. అమ్మాయిని పైకి వచ్చినప్పుడు ఏమిటంటే వాళ్ళకి కావాల్సిన పొజిషన్లో వాళ్ళు అడ్జస్ట్ అవుతారు. వాళ్ళకి ఎక్కడ సెన్సేషను, ఎక్కడ హ్యాపీగా ఉంటే ఆ పొజిషన్లో ఉంటారు. వాళ్ళకి ఎక్కడ నొప్పి కానీ అవస్థ కానీ ఉంటే ఆ పొజిషన్ వాళ్ళు అవాయిడ్ చేస్తారు. కనుక ఫిమేల్ టాప్ ఈజ్ ఆల్వేస్ బెటరు. ముఖ్యంగా అమ్మాయిల కన్నా అబ్బాయిల బరువు ఎక్కువ ఉంటుంది. అబ్బాయిలకు మజిల్ మాస్ కూడా ఉంటుంది. వాళ్ళు థర్స్ట్ ఇచ్చినప్పుడు ఇంకో 5-10 కిలోల స్ట్రెంగ్త్ కూడా పెరుగుతుంది. కనుక అమ్మాయిలనే పైకి రమ్మని ఉండడం బెస్ట్. కేరళలో ఒక ట్రెడిషనల్ దాన్ని ఏమంటే ఒక ట్రెడిషన్ ఉంది. ఆ ట్రెడిషన్లో ఏంటంటే బెడ్రూమ్లో ఒక తాడు వేలాడుతుంటుంది. అమ్మాయి ఆ తాడు పట్టుకొని కూర్చుంటుంది, అబ్బాయి ఏమో పడుకొని ఉంటాడు. అప్పుడు అబ్బాయి మీదకి ఆ అమ్మాయి ఎక్కి తాడు సాయంతో ఆమె థర్స్ట్ చేస్తుంటుంది. దట్స్ ఆల్సో ఏ వండర్ఫుల్ టెక్నిక్. ఇదంతా కూడా మనం ప్లే గురించి మాట్లాడుకున్నాం. ఈ ప్లేలో ఇందాకనే చెప్పాను, లూబ్రికెంట్స్ అవసరమైతే వాడుకోండి. లూబ్రికెంట్స్ అవైలబుల్ లేకపోయినా, లూబ్రికెంట్స్ అలర్జీగా ఉన్నా ఇంట్లో దొరికే కొబ్బరి నూనె, వంట నూనె ఇట్లాంటి